హాయ్ ఫ్రెండ్స్, తమిళ చూశారు కదా, అలానే మీరు కూడా చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీ ఫోన్లో గూగుల్ ఎర్త్ అండ్ అలర్ట్ మోషన్ యాప్ రెండు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్క్రీన్ రికార్డ్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఎర్త్ ప్లేన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ పర్టికులర్ ప్లేస్ పైన క్లిక్ చేయండి. నెగిటివ్ ప్లేస్ మీ యొక్క నెగిటివ్ ప్లేస్ పైన క్లిక్ చేయండి. నేను క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ చేయండి. సెర్చ్ వచ్చింది కదా, 3D ఉంటుంది. 3D బటన్ పైన క్లిక్ చేయండి. సేవ్ చేసుకోండి. మీ రికార్డ్ వీడియోని సేవ్ చేసుకోండి. మీ రికార్డ్ వీడియోని సేవ్ చేసుకున్న తర్వాత అలర్ట్ మోషన్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ పైన క్లిక్ చేయండి. ప్లస్ పైన క్లిక్ చేసిన తర్వాత రెజల్యూషన్ టైప్ చేయండి. 1080x2340 పైన నేను ఎట్లా టైప్ చేశానో మీరు కూడా అట్లానే టైప్ చేయండి. చేసిన తర్వాత 60 FPS అని పెట్టుకోండి. 60 FPS పెట్టిన తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క సేవ్ చేసిన ఒక వీడియోని ఇక్కడ వేయండి. వేసిన తర్వాత 5.23 వరకు ట్రిమ్ చేసేయండి. ట్రిమ్ చేసిన తర్వాత మీ యొక్క ఇమేజెస్, మీ ప్లేస్ నెగిటివ్ ప్లేస్ ఒక ఇమేజెస్ పైన క్లిక్ చేయండి. నేను సపోజ్ ఒక 5 ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటా. అవి కూడా 5 ఇమేజ్ ఫర్ 1 సెకండ్ ఉండాలి మినిమం. అంటే 1 సెకండ్ వేసిన తర్వాత దానిపైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అని పెట్టండి. అలాగే 3 ఇమేజెస్ క్లిక్ చేయండి. 3 ఇమేజెస్ క్లిక్ చేసిన తర్వాత ఇమేజెస్ మీద క్లిక్ చేసి త్రీ బటన్స్ ఉంటాయి సైడ్కి, దానిపైన క్లిక్ చేయండి. ఫుల్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ చేసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో ఆడియో లింక్ ఇస్తాను. ఆడియో లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సపోజ్ ట్రిమ్ చేసేయండి. ట్రిమ్ చేసిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో. ఇలా వచ్చిన తర్వాత ఇలా వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో టెక్స్ట్ ఇమేజెస్ సేక్ అయ్యేవి ఇమేజెస్ ఇస్తాను. ఆ ఇమేజెస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ ఇమేజెస్కి పేస్ట్ చేయండి. అలానే 3 క్లిక్ చేసిన తర్వాత సపోజ్ 3 ఇమేజెస్ కాబట్టి 3 ఇమేజెస్ క్లిక్ చేసిన. 3 ఇమేజెస్ క్లిక్ చేసిన అంతే వచ్చింది కదా ఫ్రెండ్స్. మీరు కూడా చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసిన తర్వాత పైన కూర్చుంటే ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ పైన బటన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ అవుతుంది. మీరు కూడా చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటివి మరిన్ని కావాలని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. షేర్ చేయండి, తప్పితే ఒక లైక్ కొట్టండి. ఇలానే మీరు కూడా చాలా ఈజీగా క్రియేట్ చేసుకోండి. వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత సేవ్ అయిపోతుంది. సేవ్ అయిన తర్వాత సేవ్ పైన క్లిక్ చేయండి. అంతే సేవ్ అయిపోయింది.